తెలుగు సినిమాలో కోర్ట్ రూమ్ డ్రామాస్ 1950s నుంచి ఉన్నాయి. ఏదో హీరో హత్య కేసులు ఎదుర్కోవడం, లేకపోతే విలన్ హత్య కేసులు ఎదుర్కోవడం, వాళ్ళని విడిపించడం అని. కానీ కోర్ట్ రూమ్ లో కూడా ఒక మాస్ ఎలివేషన్ తీసుకురావచ్చు, ఈ క్లైమాక్స్ లో ఎలివేషన్స్ తో ఎక్కడికో తీసుకెళ్లొచ్చు అని ప్రూవ్ చేసిన మూవీ బొబ్బిలి పులి. ఎన్టీఆర్ ఫోన్ లో ఉన్నప్పుడు సింహంలో గర్జిస్తాడు. ఆయన వేసేటువంటి ఒక్కొక్క ప్రశ్న ఆ న్యాయమూర్తులు కూడా సమాధానం చెప్పలేని ప్రశ్నలు. అందులో ఆయన రెండు అడుగుతాడు. జిల్లా కోర్టులో వేసిన శిక్ష హైకోర్టులో మార్చుకోవచ్చు, హైకోర్టులో వేసిన శిక్ష సుప్రీంకోర్టులో మార్చుకోవచ్చు. కోర్టుకి తీర్పుకి ఇన్ని తేడాలుంటే అభాగ్యులకు న్యాయం జరుగుతున్నట్ట జరగలేనట్ట అనో ప్రశ్న సంధిస్తాడు. అసలు నాకు శిక్ష ఎందుకు వేస్తున్నారని అడుగుతాడు. నువ్వు నలుగురిని చంపినందుకు అంటాడు. అప్పుడు ఆ బొబ్బిలి పులి ప్రశ్నిస్తుంది, ఇదే మేజర్ చక్రధర్ ఆర్మీలో ఉన్నప్పుడు మన దేశంపైకి దండెత్తి వస్తున్న 100 మంది శత్రు సైనికుల్ని ఒంటి చేత్తో చంపేశాడు, అప్పుడు మాత్రం నాకు పరమవీర చక్ర బిరుదిచ్చి సత్కరించారు. అంటే ఒక పరాయి దేశస్తులు వాడికి మన దేశం ఎంత గొప్ప, వాడికి వాడి దేశం అంతే గొప్ప. మన దేశం మీద దండెత్తి వస్తున్నటువంటి పరాయి దేశస్తుల్ని చంపితే సత్కరిస్తున్నారు. మన దేశంలో పుట్టి భారతీయులుగా పుట్టి అన్యాయంతో భారతీయులకే ద్రోహం చేస్తున్న దుర్మార్గుల్ని చంపితే మాత్రం నన్ను ఉరితీస్తున్నారు. ఇప్పుడు కదా నన్ను సత్కరించాల్సింది, ఇప్పుడు కదా నాకు బిరుదులు ఇవ్వాల్సింది అని. ఆ ప్రశ్న కూడా న్యాయమూర్తి దగ్గర సమాధానం ఉండదు. అలాంటి ఒక హై ఆక్టేన్ కోర్టు డ్రామాను సృష్టించిన మన దాసరి చాలా గొప్ప దర్శకుడు.